హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ వీడియోలో వచ్చేసరికి డబ్ల్యూపీసీ కబోర్డ్స్ అండి. ఈ డబ్ల్యూపీసీ కబోర్డ్లు అనేవి ట్రిపుల్ బెడ్రూమ్ హౌస్ కి చేసుకుంటే టోటల్ గా ఎంత బడ్జెట్ అవుతుంది అనేది ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందామండి. అలాగే ఒక అడుగు రేట్ ఎంత, ఒక స్క్వేర్ ఫీట్ రేట్ అనేది మనకి ఎంత పడుతుంది, ఈ డబ్ల్యూపీసీ కబోర్డ్ల వల్ల యూజ్ ఏంటి, ఇలాంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా తెలుసుకుందాం. అలాగే ట్రిపుల్ బెడ్రూమ్ హౌస్ డిజైన్ అన్నమాట. అంటే ఇంటీరియర్ లో ఈ కబోర్డ్ వర్క్స్ అనేవి చేయించుకుంటే డిజైన్స్ అనేవి ఎలా వస్తాయి అనేది ఈ వీడియోలో కూడా మీరు చూడవచ్చు అనమాట. ఇంతకు ముందు మనం డబుల్ బెడ్రూమ్ హౌస్ గురించి తెలుసుకుందాం. ఇది వచ్చేసరికి ట్రిపుల్ బెడ్రూమ్ హౌస్ కి సంబంధించిన డీటెయిల్స్ అన్నమాట. అలాగే ఈ వర్క్ మొత్తం కూడా శ్రీనివాసరావు గారు తిరుపతిలో అయితే చేయడం జరిగిందండి. ఆల్రెడీ వీడియో అనేది మనం పోస్ట్ చేయడం జరిగింది. ఓనర్ గారు ఇచ్చిన రివ్యూ ఏంటి, ఇలాంటివన్నీ కూడా అందులో అయితే ఉంటాయి. ఆ వీడియో ఎవరైనా చూడకపోయినట్లయితే మీకు ఎండ్ స్క్రీన్ లో లేకపోతే డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఇస్తాను, అక్కడ నుంచి చూసి తెలుసుకోండి. ఈ వీడియోలో ఎంత బడ్జెట్ అవుతుంది ఏంటి అనేది ఒకసారి క్లారిటీగా అయితే చూద్దామండి. ముందుగా మనకి డబ్ల్యూపీసీ కబోర్డ్స్ అండి. అసలు డబ్ల్యూపీసీ అంటే ఏంటి, చాలా మంది అయితే అడుగుతూ ఉంటారు. ఇది మనం ఎన్నిసార్లు చెప్పుకున్నా కొత్తగా వచ్చే ఆడియన్స్ కానీ వీడియో అనేది కొత్తగా చూసే వారికి కానీ అర్థం కాదనమాట. ఈ డబ్ల్యూపీసీ అన్నట్లయితే మనకి ఇది వుడ్, పాలిమర్, కాంపోజిట్ ఈ మూడు మిక్స్ అయ్యి వచ్చే బోర్డ్స్, వీటితో చేసుకునే కబోర్డ్స్ నే మనం డబ్ల్యూపీసీ కబోర్డ్స్ అంటాం. వచ్చే బోర్డులే మనకి డబ్ల్యూపీసీ బోర్డులు అనమాట. వీటితోనే ఎందుకు చేసుకోవాలి, వీటి వల్లే ఉపయోగం ఏంటన్నట్లయితే ఇది డబ్ల్యూపీసీ కాబట్టి వీటికి ముందుగా మనకి మెయిన్ గా చెద అనేది పట్టదు. మనకి టర్మెట్ ప్రూఫ్ అనమాట. ఇది చెదలు ఉన్న ఏరియాలో మీరు వుడ్ తోటి చేయించుకున్నట్లయితే వుడ్ అనేది పాడైపోయి కొన్నాళ్ళ తర్వాత ప్రాబ్లం అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది చెదలతోటి. సో ఈ డబ్ల్యూపీసీ అనేది మనకి వుడ్ కి ఆల్టర్నేట్ గా యూస్ చేసుకోవచ్చు. దీనికి చెద అనేది పట్టదు. ఇది ఒక మెయిన్ అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. అలాగే ఇది వాటర్ ప్రూఫ్ తో అయితే వస్తుంది కాబట్టి తడిచినా కూడా ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు అనమాట. సో అందుకే వీటిని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. అలాగే ఫైర్ రెసిస్టెంట్ కూడా. ఈ బోర్డులు అనేవి ఉపయోగించుకొని మనం కబోర్డ్ వర్క్స్ అనేవి చేసుకోవచ్చు. వీటిల్లో వచ్చేసరికి వీటి పైన చాలా మంది ప్లైవుడ్ కి సంబంధించిన సన్ గ్లాస్ ఏమన్నా అంటిస్తారా, లేకపోతే యాక్రిలిక్ షీట్స్ ఏమన్నా అంటిస్తారా, ఇలా అయితే అడుగుతూ ఉంటారు. సో వీటిపైన గుర్తు పెట్టుకోండి, పెయింట్ అనేది వస్తుంది. అంటే స్ప్రే పెయింట్ అనేది చేస్తారు. పెయింట్ వస్తుంది తప్పించి వీటిపైన మనకి ఎటువంటి యాక్రిలిక్ షీట్లు కానీ అలాంటివి ఏమి అంటించారనమాట. బోర్డులు అనేవి మనకి ప్లెయిన్ గా రావడం జరుగుతుంది. వాటిలో మీకు నచ్చిన కలర్స్ అనేవి బయట పక్క మాత్రమే చేస్తారు. లోపల పక్క చేసుకోవాలి అనుకున్నట్లయితే వైట్ కలర్ అనేది కొడతారు. దానికి కొంచెం కాస్ట్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటారు అనమాట. సో అలా కాకుండా బయట మనకి నచ్చిన కలర్స్, నచ్చిన డిజైన్స్ లో చేసి ఇవ్వాలి అనుకున్నట్లయితే స్ప్రే పెయింట్ ద్వారానే చేస్తారు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ డబ్ల్యూపీసీ బోర్డ్స్ అనేవి ఉపయోగించుకొని రెండు రకాల వర్క్స్ అనేవి చేయడం జరుగుతుంది. ఒకటి వచ్చేసరికి ఫ్రేమ్ వర్క్ అంటారు, ఒకటి వచ్చేసరికి బాక్స్ వర్క్ అంటారు. ఫ్రేమ్ వర్క్ అంటే ఏంటి, బాక్స్ వర్క్ అంటే ఏంటి, చాలా మందికి డౌట్ అనేది ఉంటుంది. మనకి ఫ్రేమ్ వర్క్ అన్నట్లయితే ఫ్రేమ్స్ ఓన్లీ మనకి పైన ఫ్రేమింగ్ అనేది కొడతారు. అంటే లోపల పక్క మీరు సిమెంట్ షెల్ఫ్లు కానీ గ్రానైట్ షెల్ఫ్లు కానీ చేయించుకున్నట్లయితే పైన మనకి ఫ్రేమ్స్ అనేవి కొట్టి ఆ ఫ్రేమ్స్ కి మనకి డోర్లు మనకి కావాల్సిన కలర్స్, డిజైన్స్ తోటి వేసి మనకి డోర్లు అనేవి ఫిట్టింగ్ చేసేస్తారు. ఇది ఫ్రేమ్ వర్క్. అలాగే బాక్స్ వర్క్ అన్నట్లయితే ఈ బాక్స్ వర్క్ లో మనకి ఎటువంటి సిమెంట్ షెల్ఫ్లు కానీ గ్రానైట్ షెల్ఫ్లు కానీ ఏమీ ఉండవు. మీరు ఓన్లీ ప్లెయిన్ వాల్ అనేది చూపించినట్లయితే వీళ్ళు ఆ వాల్ కి సంబంధించి మొత్తం ఈ డబ్ల్యూపీసీ బోర్డ్స్ ఏవైతే ఉన్నాయో వీటితోనే ర్యాక్లు, షెల్ఫ్స్ అనేవి ప్రొవైడ్ చేసి పైన మళ్ళీ డోర్స్ వచ్చే విధంగా మనకి బాక్స్ వర్క్ అనేది చేయడం జరుగుతుంది. ఇది ఫ్రేమ్ వర్క్, బాక్స్ వర్క్. వీటి యొక్క స్క్వేర్ ఫీట్ రేట్స్ అంటే ఒక చదరపు అడుగుకి రేట్లు అనేవి ఈ ఫ్రేమ్ వర్క్ కి, బాక్స్ వర్క్ కి ప్రజెంట్ ఎలా తీసుకుంటున్నారు అన్నట్లయితే ఫ్రేమ్ వర్క్ రేట్ వచ్చేసరికి 750 రూపాయలు ఒక రకం అయితే ఉంటుంది, 800 రూపాయలు ఒక రకం అయితే ఉంటుంది. అలాగే బాక్స్ వర్క్ లో వచ్చేసరికి 1300 రూపాయలు ఒక రకం ఉంటుంది, 1350 రూపాయలు ఒక రకం అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. కాస్ట్ అనేది ఒక చదరపు అడుగుకి స్క్వేర్ ఫీట్ రేట్ అంటారు ఇది. ఇప్పుడు మనకి ఒక త్రిబుల్ బెడ్రూమ్ హౌసే ఉందనుకోండి. ఈ త్రిబుల్ బెడ్రూమ్ హౌస్ కి మనకి ఫ్రేమ్ వర్క్ చేసుకుంటే ఎంత బడ్జెట్ అవ్వచ్చు, అలాగే బాక్స్ వర్క్ అనేది చేసుకుంటే ఎంత బడ్జెట్ అవ్వచ్చు అనేది మీకు క్లియర్ గా అర్థమయ్యేటట్లు చెప్తాను. ఒకసారి క్లారిటీగా అయితే చూడండి. ఫస్ట్ వచ్చేసరికి మనకి బెడ్రూమ్స్ అనేవి చెప్పుకున్నాం కాబట్టి మాస్టర్ బెడ్రూమ్స్ కానించి మనం మొదలు పెట్టాల్సిన అవసరం అయితే ఉంటుంది. మాస్టర్ బెడ్రూమ్ యొక్క సైజ్ కనుక మనకి 12 అడుగులు వెడల్పు అయితే ఉంటుంది. హైట్ వచ్చేసరికి మనకి 10 అడుగులు పెట్టుకుంటూ ఉంటాం. జనరల్ గా నార్మల్ గా ఉండే హౌస్లు ఏవైనా సరే 10 అడుగుల వరకు కూడా హైట్ అనేది పెట్టుకుంటూ ఉంటాం. సో 12 అడుగులు వెడల్పు, 10 అడుగులు ఎత్తుతోటి మనం చూసుకున్నట్లయితే 120 అడుగుల దాకా మనకి మాస్టర్ బెడ్రూమ్ అయితే రావడం జరుగుతుంది. అలాగే చిల్డ్రన్ బెడ్రూమ్ వచ్చేసరికి ఒక అడుగు తక్కువ సైజులో అయితే మనకి రావడం జరుగుతుంది డిజైన్ లోనే. సో ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ మనకి 11 అడుగులు వెడల్పు అయితే ఉంటుంది. హైట్ మట్టికి సేమ్ ఉంటుంది, 10 అడుగులు హైట్ అనమాట. సో ఆ విధంగా చూసుకున్నట్లయితే 11 × 10 మనకి 110 అడుగుల దాకా రావడం జరుగుతుంది. అలాగే మనకి గెస్ట్ బెడ్రూమ్ కూడా ఒకటి చెప్పుకుందాం. ఈ గెస్ట్ బెడ్రూమ్ కి సంబంధించి ఇది కూడా మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ సైజులోనే వస్తుంది అనమాట. సో 11 × 10 సైజులోనే వస్తుంది. దీనికి కూడా 110 అడుగుల వరకు కూడా మనకి రావడం జరుగుతుంది అనమాట. అలాగే ఒక టీవీ యూనిట్ అనేది మీరు చేసుకోవాలనుకున్నట్లయితే ఈ టీవీ యూనిట్ లో బ్యాక్గ్రౌండ్ లో మీకు ఏంటంటే
మనకి పీవీసీ ర్యాప్టర్స్ కానీ అలాంటివి యూజ్ చేస్తారు. దానిలో సెంటర్లో వచ్చేసరికి మనకి మార్బుల్ షీట్స్ అనేవి ఉంటాయి, అలాంటివి యూజ్ చేస్తారు. పాలీగ్రానైట్ షీట్స్ కానీ అలాంటివి సెంటర్లో యూజ్ చేస్తారు. కింద మనకి బాక్స్ అనేది ఒకటి చేయటం జరుగుతుంది అనమాట. సో ఇది బాక్స్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఒక 50 స్క్వేర్ ఫీట్ ఏరియా వరకు కూడా రావటం జరుగుతుంది. అలాగే కిచెన్కి సంబంధించి కూడా మనకి ఒక 50 స్క్వేర్ ఫీట్ ఏరియా వరకు కూడా రావటం జరుగుతుంది. మా షెల్ఫ్లు అనేవి చేసుకుంటే ఈ 50 స్క్వేర్ ఫీట్ ఏరియా కాకుండా దీనిలో ఒక బాక్స్ అనేది వస్తుంది. ఒక బాక్స్ అంటే మీకు ఎక్కడ వస్తుందంటే మనకి ఎగ్జాక్ట్లీగా మనకి ట్యాండమ్ బాస్కెట్స్ అనేవి పెట్టుకుంటాం కదా, అంటే మనం ఇలా లాగి మళ్ళీ క్లోజ్ చేసుకుంటాం, ట్యాండమ్ బాస్కెట్స్ అనేవి పెట్టుకుంటాం. ఈ బాస్కెట్లు పెట్టుకునే ఏరియా వరకు బాక్స్ వర్క్ లెక్కనైతే తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఇది బాక్స్ వర్క్ లెక్కలో వస్తుంది. అలాగే ఈ బాస్కెట్స్ ఏవైతే ఉన్నాయో ఈ బాస్కెట్స్కి వచ్చేసరికి 3 బాస్కెట్లు 6,000 రూపాయల దాకా కాస్ట్ అనేది పడుతుంది అనమాట. సో వీటికి సపరేట్గా అమౌంట్ అనేది ఛార్జ్ చేయడం జరుగుతుంది. సో ఈ 3 బాస్కెట్లు కనుక మీరు పెట్టుకున్నట్లయితే 6,000 అవుతుంది. లేదు మీరు 2 సెట్లు కావాలన్నట్లయితే, అంటే మీకు కిచెన్లో 2 మనకి డ్రాస్ వచ్చే విధంగా ఈ బాస్కెట్స్ ట్యాండమ్ బాస్కెట్స్ అనేవి పెట్టుకోవాలి అనుకున్నట్లయితే 12,000 రూపాయలు కాస్ట్ అవుతుంది. మీరు ఒకటి చేయించుకుంటే 6,000 బాస్కెట్లకు అవుతుంది, 2 చేయించుకుంటే 12,000 బాస్కెట్లకి అయితే అవుతుంది అనమాట. సో వీటికి మనం సింపుల్గా ఒక బాస్కెట్ అనేది చేయించుకుంటాం, దానికి 6,000 రూపాయల కాస్ట్ అనేది నేను ఇక్కడ కేటాయిస్తున్నాను. అలాగే ఇది బాక్స్ వర్క్ లెక్కలో వస్తుంది కాబట్టి 4 అడుగులు లేకపోతే 5 అడుగులు ఇక్కడ బాక్స్ వర్క్ అనేది వేద్దాం. సపోజ్ మనం 5 అడుగులు వేసినట్లయితే 1,350 రూపాయలు పెట్టి మనం బాక్స్ వర్క్ అనేది చేయించుకుంటాం కాబట్టి 6,750 రూపాయలు దాకా అవుతుంది. 3 బాస్కెట్లకు వచ్చి 6,000 రూపాయలు అవుతుంది. 12,750 రూపాయలు ఈ కిచెన్ కి సంబంధించిన బాస్కెట్లకి అలాగే బాక్స్ వర్క్ కి కాస్ట్ అనేది అవుతుంది. మీరు ఇక్కడ ఇంకా మ్యాజిక్ కార్నర్స్ అని అలాగే మనకి బ్యాటరీ యూనిట్స్ అని ఇలా చాలా రకాలు అయితే ఉంటాయి. అలాంటివి ఏవి పెట్టించుకున్నా సరే మీకు వాటికి సంబంధించిన కాస్ట్ అనేది ఎక్స్ట్రా అవుతుంది అనమాట. ఇవన్నీ మీ చాయిస్ అనమాట. మీరు పెట్టించుకుంటే వాటికి ఎక్స్ట్రా అవుతుంది, లేదనుకున్నట్లయితే ఇంతవరకే అవుతుంది. సో బ్యాటరీ యూనిట్స్ కానీ అలాగే మనకి మ్యాజిక్ కార్నర్స్ కానీ ఇవేమి లేకుండా సింపుల్ గా చేసుకునే పని అయితే మనకి ఇప్పుడు చెప్పుకున్నట్లు ఈ బాక్స్ వర్క్స్ కి అలాగే మనకి బాస్కెట్లకు వచ్చేసరికి 12,750 రూపాయలు అవుతుంది. అలాగే ఈ బెడ్రూమ్స్ కి సంబంధించిన ఈ మెజర్మెంట్స్ మొత్తం కూడా కలుపుకొని మనకి 440 అడుగుల దాకా స్క్వేర్ ఫీట్ ఏరియా వరకు కూడా రావడం జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు మనకి ఫ్రేమ్ వర్క్ అనేది చేసుకున్నట్లయితే ఈ ఫ్రేమ్ వర్క్ కి 440 స్క్వేర్ ఫీట్ ఏరియా అనేది వచ్చింది కాబట్టి 440 × 750 రూపాయల్లోనే మనం చేసుకున్నట్లయితే 3,30,000 రూపాయలు అనేది కాస్ట్ అనేది అవుతుంది. ప్లస్ ఈ 12,750 రూపాయలు యాడ్ చేసుకుంటే 3,42,750 రూపాయల దాకా కాస్ట్ అనేది అవుతుంది అప్రాక్సిమేట్లీ అనమాట. ఇందులో మీకు మెజర్మెంట్స్ అనేవి పెరిగితే ఇంకొంచెం కాస్ట్ అనేది పెరుగుతుంది. ఇవి ఇప్పుడు నేను చెప్పిన మెజర్మెంట్స్ వస్తేనే మీ హౌస్కి సంబంధించి, లేదు కొలతలు అనేవి వేసినప్పుడు కొంచెం ఎక్స్ట్రా వస్తే ఎక్స్ట్రా తీసుకుంటారు, తగ్గితే తక్కువే తీసుకుంటారు అనమాట. ఏదైనా మీకు వచ్చే అడుగులు బట్టే ఉంటుంది. ఇది ఫ్రేమ్ వర్క్ ప్లస్ మనకి కిచెన్లో వచ్చే బాక్స్ వర్క్ అలాగే బాస్కెట్స్కి సంబంధించిన కాస్ట్ యొక్క వివరాలు. ఇదే మనకి కంప్లీట్గా బాక్స్ వర్క్ అనేది చేసుకోవాలి అన్నట్లయితే మనకి ఇక్కడ వచ్చేసరికి 440 అడుగులు అనేది రావడం జరిగింది కాబట్టి 440 × 1,350 రూపాయలు మీరు కొట్టినట్లయితే 5,94,000 రూపాయల దాకా మీకు కాస్ట్ అనేది అవుతుంది. ప్లస్ మనకి ఇందాక చెప్పుకున్నట్లు బాస్కెట్స్కి అలాగే దానికి వచ్చిన మెజర్మెంట్ కూడా యాడ్ చేసుకోవాలి కాబట్టి దానికి ఒక 12,750 రూపాయలు యాడ్ చేసుకుంటే 6,06,750 రూపాయల దాకా మీకు అప్రాక్సిమేట్లీ బాక్స్ వర్క్ అయితే కాస్ట్ అనేది అవటం జరుగుతుంది అనమాట. ఇక్కడ ఏదైనా సరే మీకు వచ్చే మెజర్మెంట్స్ బట్టే కాస్ట్ అనేది తీసుకుంటారు. అందుకే ఫర్ ఎస్ఎఫ్టీ రేట్ అనేది 750 రూపాయలు, 800 లేకపోతే 1,300 లేకపోతే 1,350 రూపాయలు అనేది మీకు చెప్పడం జరుగుతుంది అనమాట. మీ ఇంటికి మీరు ఒక టేప్ అనేది తీసుకొని మీరు కొలత వేసుకున్నట్లయితే మీకు అప్రాక్సిమేట్లీ మీకు ఇన్ని అడుగులు ఒక 400 అడుగులు వచ్చింది లేకపోతే ఒక 500 అడుగులు వచ్చింది అన్నట్లయితే మీకు 500 అనేది వేసుకొని మీకు సిమెంట్ షెల్ఫ్లు గ్రానైట్ షెల్ఫ్లు అనేవి ఉంటే మీకు ఫ్రేమ్ వర్క్ అనేది రేట్ అనేది మనకి ఎస్టిమేషన్ కింద వేసుకొని మీకు ఎంత బడ్జెట్ అవుతుంది అనేది మీకు క్లియర్గా అర్థం అవుతుంది. లేదు అన్నట్లయితే సేమ్ దానికే మీకు బాక్స్ వర్క్ రేట్ ఎంత ఉంది, మనకి 1,300 1,350 ఉంది. ఆ రేట్ అనేది మీకు వేసుకోండి, మీకు ఫైనల్గా ఎంత బడ్జెట్ అవుతుంది అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. దాన్ని బట్టి మీరు ప్రొసీడ్ అయితే అవ్వచ్చు అనమాట. అలాగే మీకు ఎక్స్ట్రా చేసే వర్క్స్ కన్నిటికి కూడా సపరేట్గానే అమౌంట్ తీసుకుంటారు. మనకి ఇందాక చెప్పుకున్నట్టు టీవీ యూనిట్లో బ్యాక్గ్రౌండ్లో యూస్ చేసే పీవీసీ ర్యాప్టర్స్ కానీ వాటికి సపరేట్ కాస్ట్ అనేది ఉంటుంది. అలాగే బ్యాక్గ్రౌండ్లో యూస్ చేసుకునే మార్బుల్ షీట్స్కి వాటికి సపరేట్ కాస్ట్ ఉంటుంది. ఇది ఓన్లీ ఈ బాక్స్ వర్క్ కానీ ఫ్రేమ్ వర్క్ కానీ డబ్ల్యూపీసీకి సంబంధించిన వర్క్ చేసుకుంటేనే అయ్యే బడ్జెట్ అనమాట. సో ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైందని చెప్పి నేనైతే అనుకుంటున్నానండి. అర్థం కాకపోతే వీడియో అనేది ఫస్ట్ నుంచి ఒకసారి మరలా చూడండి, మీకు క్లారిటీగా అర్థం అవుతుంది అనమాట. అలాగే డబుల్ బెడ్రూమ్ హౌస్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇంతకుముందు షేర్ చేశాను. ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది, అది కూడా చూస్తే చూడండి, మీకు క్లియర్గా అర్థం అవుతుంది. సో ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది
ఆల్లో పెట్టుకోండి. మరొక మంచి వీడియోతో అయితే కలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.